ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. మాట సంఖ్య 83. పోతూ ఉంటే పోనిచ్చేదే గదయ్యా. బాట. స్వామి ఎల్లప్పుడూ తన దగ్గరే ఉండండి, తననే సేవించండి అని ఎప్పుడూ చెప్పలేదు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు అంటూ ఉండేవారు. తాను చెప్పాల్సింది మాత్రం చెప్పారే తప్ప ఎవ్వరి వాదనలో జోక్యం చేసుకోలేదు. ఎవరైనా విమర్శిస్తుంటే కల్పించుకొని ఆగ్రహంతో అది చేస్తాను, ఇది చేస్తాను, మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని శాపనార్థాలు ఎప్పుడూ పెట్టేవారు కాదు. ఎవరి ఇష్టమొచ్చిన దారిలో వారిని పోనిచ్చేదే గదయ్యా అంటూ ప్రవచించారు. ఎవరిని తన పాదాలను సైతం తాకనిచ్చేవారు కాదు. అజాతశత్రువు, ఆపద్బాంధవుడు ఆ గొలగముడి దేవుడు. మాట 84. పొయ్యేదెక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే గదయ్యా. బాట. సేవకులు స్వామితో, తండ్రి మీరు పోతే మాకు దిక్కెవరు అని దీనవదనంతో అన్నప్పుడు, నేనెక్కడికి పోను, నింగిన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటాను. భౌతికంగా అస్తమించినప్పటికీ బాధ్యతతో మీ సేవ కోసం మళ్ళీ జన్మిస్తూనే ఉంటాను అనిన స్వామి మాటలు దీపస్తంభాలై సేవకుల్ని, భక్తుల్ని దైవ మార్గంలో నడిపిస్తున్నాయి. మనలోని అజ్ఞానపు అంధకారాన్ని తొలగిస్తూ నిత్యం తోడై మనతో వస్తూనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని స్వామి సమాధి అనంతరం జరిగే లీలలు సైతం ధృవీకరిస్తున్నాయి. మాట 85. ప్రొద్దు కురుకుతుందయ్యా. బాట. ప్రొద్దు కృంకటం అంటే అస్తమించటం. మహాత్ముల అవతార సమాప్తిని దీనితో పోల్చి చెప్తుంటారు. ఎందుకంటే దైవస్వరూపులు శారీరకంగా అస్తమించిన ప్రతిరోజు తన వెలుగు కోసం, బ్రతుకు కోసం ఎదురుచూసే జీవుల కోసం మళ్ళీ ఉదయిస్తూనే ఉంటారు. మృత్యువు కూడా మహాత్ముల సేవకుల్లో ఒకటి. అందుకే వారిని సంపూర్ణ విశ్వాసంతో సేవించే భక్తుల దగ్గరకు వెళ్ళాలంటే జంకుతుంది. సృష్టి ధర్మాన్ని పాటించాలి కాబట్టి చావు పుట్టుకలు సహజమై ఉంటాయి. దివ్యులు తమ అంత్యకాలాన్ని భక్తులకు ముందుగానే సూచనప్రాయంగా తెలియజేస్తారు. శ్రీ వెంకయ్య స్వామి వారి మహాసమాధికి ముందు ప్రొద్దు కృంకుతుందయ్యా అని పదే పదే అనేవారు. ప్రతిరోజు సేవకుడు బుజ్జయ్య పాకలోని అంటే కుటీరంలోని అన్ని పటాలకు పూజ చేసి శ్రీ స్వామివారికి హారతి ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. 1982 సంవత్సరం ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం స్వామి ఒక ప్రక్కకు బత్తికిలి పడుకున్నారు. హారతి ఇస్తున్న బుజ్జయ్య వైపు చివుక్కును తిరిగి తన కుడి చేతితో హారతికి అభయహస్తం చూపించి పడుకున్నారు. అదే చివరి హారతి. హారతి అయిన కొద్దిసేపట్లోనే స్వామి మహాసమాధి చెందారు. పుష్పక విమానం వచ్చి మాధవదాసు గారిని ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్లిన అధ్యాయం సేవకుడు గురవయ్య ఆ రోజే పూర్తి చేయటం జరిగింది. ఈ విధంగా శ్రీ స్వామివారు తమ అవతార సమాప్తిని ముందుగానే తెలియచేశారు. ఉదయించే సూర్యచంద్రులు ప్రతిదినం అస్తమించి మళ్ళీ ఉదయించినట్లు జన్మించిన ప్రతి జీవి గతించి మళ్ళీ జన్మించక తప్పదు. నింగి నుండి నేలను తాకిన ప్రతి చినుకు మళ్ళీ నేల నుంచి ఆవిరి అయి నింగికి చేరుతుందనేది తాత్విక సిద్ధాంతమైతే, పునరపి జననం పునరపి మరణం అనేది ఆధ్యాత్మిక సిద్ధాంతం. మనం ఇక్కడ 84వ మాటగా స్వామి చెప్పిన పొయ్యేదెక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే గదయ్యా అనే మాటను గురించి తెలుసుకున్నాం. అంటే నేను ఎక్కడికి పోను, నింగిన సూర్యచంద్రులు ఉన్నంత వరకు మీతో ఉంటాను అని స్వామి మనకి అభయాన్నిచ్చారు. దీని గురించి మనకి ఉపనిషత్తుల్లో కూడా ముక్తికోపనిషత్ అనే ఉపనిషత్తు ఎంతో మంచి వాక్యాలను ఇచ్చింది. దాని గురించి ఇక్కడ కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశబ్దమస్పర్శమరూపమన్వయం తథారసం నిత్య సుగంధవచ్చేత్ అనామగోత్రం మమ రూపమీదృశం భజస్వ నిత్యం పవనాత్మజత్వం.
ఋషిస్వరూపం గగనోపమం పరం సకృద్విభాతం త్వజమేకమక్షరం అలేపకం సర్వగతం యదద్వయం తదేవ చాహం సకలం విముక్తవు. ఆ ఉపనిషత్తులో శ్లోకం ఇలా సాగుతుందన్నమాట. ఇది ఆంజనేయ స్వామివారు తమ సందేహాలు తీర్చవలసిందిగా సాక్షాత్తు ఆ దైవం శ్రీరామచంద్రుని అడుగుతారనమాట. స్వామి, జీవన్ముక్తి అంటే ఏమిటి అనేసి. దానికి స్వామి ఇలా సమాధానం చెప్తారు. అన్ని బంధాల నుండి విముక్తుడవటమే జీవన్ముక్తి అని. అంటే ఎప్పుడైతే హృదయంలో ఉన్న సమస్త కోరికలు సమాప్తమవుతాయో అప్పుడు ఆ పురుషుడు అమృతతుల్యుడై అవినాశి అయి బ్రహ్మను ప్రాప్తించుకొనును అని అర్థం అన్నమాట. అంటే ఏ రకంగా అయితే మనము పాము కుబుసం విడుస్తుందని మనం చూస్తూ ఉంటాం. పుట్ట వెలుపల పాము శరీరం అచేతనంగా పడి ఉంటుంది, కానీ ఆ పాము పుట్టలో చక్కగా భద్రంగా ఉంటుంది. అలాగే జీవన్ముక్తులకి మృత శరీరం వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ వాళ్ళు జీవన్ముక్తులుగా బ్రహ్మ తేజయుక్తంగా శరీరం లేకుండానే ఉండగలుగుతారు. అలాంటి వారు ఇహలోకంలోనే అంటే జీవించి ఉండగానే ముక్తిని ప్రాప్తించుకుంటారు. శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత వాళ్ళు బ్రహ్మలోకంలో ఊర్ధ్వలోకంలో చేరుకొని సూర్యచంద్రులు ఉన్నంతకాలం వారి ఆత్మస్వరూపులై ప్రకాశిస్తూనే ఉంటారు అని మనకి ముక్తికోపనిషత్ చెప్తుందన్నమాట. అలాగే దాంట్లో ఇంకొక మాట చెప్తారు. ఎవరైతే ఆ గొప్ప యోగంతో ఉంటారో వాళ్ళు తమ కళ్ళతో మనం ఎట్లా సూర్యచంద్రుల్ని నక్షత్రాలను చూస్తున్నట్లుగానే వాళ్ళు ఆకాశంలో కొలువై ఉన్న ఆ శ్రీమన్నారాయణని కూడా దర్శించుకుంటూ ఉంటారట. ఇలా ముక్తికోపనిషత్తులు చెప్పిన విషయాన్ని మనము మన వెంకయ్య స్వామి దగ్గర చూస్తే ఎన్నోసార్లు వెంకయ్య స్వామి మనతో చెప్పేవారు. ఏమని? అదిగో అక్కడ దేవతలు కనిపిస్తుండలా అయ్యా అని భక్తులతో ఎన్నోసార్లు అన్నట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. వెంకయ్య స్వామి వారు అగ్నిగుండం వేసుకొని కూర్చొని ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్యమంత్రాన్ని జపిస్తూ తంబూర నాదాన్ని అందులో లీనం చేస్తూ మనసుని ఆ పరమాత్మలో లయం చేస్తూ ఎప్పుడు ఆకాశం వైపే చూపు నిలిపేవారని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం. అయ్యా దేవతలు మన వైపే చూస్తుండ్లా అయ్యా అని ఒక్కోసారి, అందరూ అగ్నిగుండం వద్దకు వచ్చి నిలిచారయ్యో అని మరోసారి, నెల్లూరు రంగనాయకుల స్వామితో మాట్లాడి రావాలయ్యో అను, పెంచల స్వామికి అడ్డంకులు వచ్చాయి వెంటనే వెళ్ళి తీర్పు చెప్పాలయ్యో, ఇలా మాట్లాడుతుండేవారు స్వామి అని మనకు తెలుసు. అంటే ఈ ముక్తికోపనిషత్తులో చెప్పినట్టుగా సాక్షాత్తు భగవత్ స్వరూపులు మన అవధూత వెంకయ్య స్వామి అత్యంత సామాన్యంగా జీవిస్తూ సమాజంలో తాను కూడా అందరు మానవుల్లాగానే గోచరిస్తూ ఉండేవారు. భక్తులకు ఆశ్రితులకు వారి వారి బాధలు రూపుమాపడమే ధ్యేయంగా జీవించారు స్వామి. లోక కళ్యాణం అనే కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా నిమగ్నమై ఉండేవారు స్వామి. ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానంలోనే ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్ని జపిస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ నిశ్చల మనస్కుడై నిగూఢంగా ఉండేవారు. ఇవన్నీ కూడా ఆ ఉపనిషత్తుల్లో జీవన్ముక్తులంటే ఎలా ఉంటారు, సాక్షాత్తు అవతారమూర్తులు భూలోకానికి వచ్చినప్పుడు మన కోసం అవతారం ధరించినప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని ఆ ఉపనిషత్తులో చెప్పినట్లు సాక్షాత్తు మన వెంకయ్య స్వామిలో ఆ లక్షణాలన్నీ మనం గమనిస్తే అవన్నీ కూడా సాక్షాత్ మన వెంకయ్య స్వామిలో మనకి గోచరిస్తాయి. యోగులు అవధూతలు బ్రహ్మజ్ఞానులు ఎలా ఉంటారు అని ఉపనిషత్తులు చెప్తున్నాయో మన అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వారు అలాగే ఉండేవారు. మరి అటువంటి కారణ జన్ములు దైవాంశ సంభూతులైన ఆ మహనీయుడు ఈ కలికాలంలో కూడా జన్మించి మనల్ని అనుగ్రహించడం నిజంగా అది మన అదృష్టం. అటువంటి స్వామి మన నుంచి త్వరలో కనుమరుగైపోతారేమో అనే బాధతో భయంతో భక్తులు ఆయన్ని, స్వామి మీరు చాటుకుపోతే మాకు దిక్కెవరు అని దీనంగా అడిగినప్పుడు స్వామి చెప్పిన సమాధానమే, పోయేదెక్కడికయ్యా, సూర్యచంద్రులున్నంత వరకు ఉండేదే కదయ్యా అని భరోసా ఇచ్చారు. అయినా స్వామివారు లేనిదెక్కడా? మన భక్తులందరి హృదయాల్లో శాశ్వతంగా ఉన్నారు. అందుకే స్వామివారు భౌతికంగా లేకపోయినా తను ఉన్నందుకు నిలువెత్తు సాక్ష్యంగా గొలగమూడిలోని స్వామివారి సమాధి మందిరం పవిత్రమైన దివ్యాలయంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తుల రాకపోకలతో వేలు లక్షల మంది భక్తుల హృదయాల్లో అవధూత స్వామిగా చిరస్థాయిగా నిల్చున్నారు. గొలగముడి దివ్యక్షేత్రంగా అలరారుతోంది, అలరారుతూనే ఉంటుంది. తిరిగి రేపటి మాటాబాటలో కలుసుకుందాం.
భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.